సార్ నమస్తే. నమస్తే అండి. 'విజయ్ సేతుపతి నిత్యామీనన్' నటించిన సినిమా రిలీజ్ అయింది. థియేటర్‌లోకి వచ్చేసింది. మీరు కూడా చూసారు. హ్మ్. 'సార్ మేడం'. సార్ మేడం, మేడం మేడం సార్. డైరెక్టర్ ఎలా ఉంది? పాండ్‌రాజు. ఆ! పాండ్‌రాజు చాలా తీశాడు సినిమాని. తను అనుకున్న పద్ధతిలో తీశాడు. ఓకే. అంటే చాలామంది ఏమనుకుంటారంటే థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వటం కోసం హ్మ్. వేరే ప్రపంచాన్ని చూపించాలి ప్రేక్షకులకి ఆ! అనేటువంటి ప్రం దీనిలో ఆ! రకరకాల కసరత్తులు చేసి హ్మ్. నేలని పూర్తిగా విడిచి హ్మ్. సాము చేస్తూ హ్మ్. ఎక్కడ పడుతున్నామో తెలియకుండా అక్కడ పడిపోయి నాశనం అయిపోతున్నటువంటి సినిమాలు అనేకం చూస్తున్నాం మనం. అవును. దాదాపుగా చాలా మంది చేస్తున్నటువంటి తప్పిది. తమిళ ఇండస్ట్రీలో కూడా అలాంటి సినిమాలు వచ్చినాయి కొన్ని. హ్మ్. నేల విడిచి సాము చేసిన సినిమాలు. హ్మ్. ఆ మధ్య 'కంగువా' అనేటువంటి సినిమా ఒకటి చూసాం. హ్మ్. సూర్యాది. అవును. అలా అలాంటి విఫల ప్రయోగాలు కూడా వచ్చినాయి తమిళ నుంచి. హ్మ్. తమిళ్ సినిమాలు అంటే తమిళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న సినిమాలన్నీ హ్మ్. సెన్సిబుల్‌గా ఉంటాయి, హ్మ్. కొత్తగా ఉంటాయని చెప్పుకోనక్కర్లేదు. హ్మ్. అలా ఇక్కడ మన ప్రభావం పడి అక్కడ కూడా కొన్ని దారుణాలు సంభవించిన పరిస్థితి ఉంది. ఓకే. అయితే ఈ సినిమా ఈ 'సర్ మేడం' అనేటువంటి పాండ్‌రాజు డైరెక్ట్ చేసినటువంటి సినిమా గనక చూస్తే, హ్మ్. సినిమాని అంటే థియేటర్‌లో కూర్చున్న ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసి కొంచెం ఆలోచింపజేయగలిగితే చాలు ఎంటర్‌టైన్ చేస్తూ హ్మ్. అనేది ఒక పద్ధతిగా పెట్టుకున్నాడాయన. ఓకే. నిబంధనగా పెట్టుకున్నాడు. ఓకే. దీనికోసం హ్మ్. ఏదేదో చేయటం కంటే ఆర్గానిక్‌గా వెళ్దాం హ్మ్. అనుకున్నాడు. హ్మ్. అనుకుని పెద్ద కసరత్తేం జేయలేదు. అదో చిన్న జాతరలో హ్మ్. ఒక చిన్న పిల్ల పుట్టింట్రికలు తీయటం కోసం జరిగినటువంటి ఒక కార్యక్రమం. హ్మ్. ఆ కార్యక్రమం చుట్టూ అల్లినటువంటి ఒక డ్రామా హ్మ్. అంతే. అంటే భార్యాభర్తల మధ్య అనేక ఇబ్బందులుంటాయి. హ్మ్. ఈ ఇబ్బందులు వాళ్ళల్లో వాళ్ళు సర్దుకుపోవటం అనేది ప్రారంభం కావటానికంటే ముందే హ్మ్. ఎవరెవరో ఇంటర్ఫియర్ అయిపోయి దాన్ని మరింత గందరగోళంగా మార్చేయటం. హ్మ్. వాళ్ళిద్దరూ కలవటం కోసం చేసే ప్రయత్నాల్లో ఎవరికి వారు వారి వాళ్ళు అనుకున్న వాళ్ళు వాళ్ళ ఇగోస్ ఇబ్బంది పెట్టే వాతావరణంలోకి తీసుకెళ్ళటంతో ఆ రిలేషన్ స్ట్రెయిన్ అవుతుంది. హ్మ్. ఇలాంటివి బయట చాలా జరుగుతూ ఉంటాయి. హ్మ్. న్యాచురల్ లైఫ్‌లో కూడా సాధారణ జీవితంలో ఇలాంటి సంఘటనలు అనేకం చూస్తూ ఉంటాం. హ్మ్. దాదాపు ఆ ధోరణిలో సినిమా నడిచింది. ఓకే. రిలేషన్ స్ట్రెయిన్ అవ్వటానికి కారణం ఏమిటి? హ్మ్. ఎవరెవరు ఎలా దోహదపడతారు? హ్మ్. ఇప్పుడు చాలా సందర్భాల్లో భార్యాభర్తల పంచాయతీలు జరుగుతూ ఉంటాయి ఇళ్లల్లో అవును. కుటుంబాల మధ్య. అవును. ఆ పంచాయతీలు ఎలా జరుగుతాయి? హ్మ్. పంచాయతీలు నిర్వహించే వాళ్ళ మోటివ్స్ ఎలా ఉంటాయి? హ్మ్. వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ఉండే గందరగోళాలేమిటి? హ్మ్. వాళ్ళ జీవితాల్లో గందరగోళాలు కప్పిపెట్టుకొని ఇక్కడికొచ్చి ఏవో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. నీతులు చెప్పే ప్రయత్నం చేస్తారు. అవును. అంటే ఆత్రేయ గారన్నట్టు ఎదుటి మనిషికి ఇందుకే చెప్పేటందుకే నీతులున్నాయి. నీతులున్నాయి అన్నట్టుగా. అవును. అలా నడుస్తుంది పంచాయతీలన్నీ కూడా. అలాగే చాలా సందర్భాల్లో కోర్టులకెళ్తారు. హ్మ్. కోర్టుల్లో ఇప్పుడు అంటే ఫ్యామిలీ కోర్టులకెళి వెళ్లి గనక చూస్తే హ్మ్. ఎనీ ఫ్యామిలీ కోర్ట్ కొంచెం అంటే నగరం లేదు పట్టణం వీటితో సంబంధం లేకుండా ఏ ఫ్యామిలీ కోర్ట్ దగ్గరైనా సరే హ్మ్. గతంలో క్రిమినల్ కోర్టుల దగ్గర, సివిల్ కోర్టుల దగ్గర రేంజ్‌లో అయితే జనం ఉండేవారో, హ్మ్. ఇప్పుడు దాన్ని మించిన రేంజ్‌లో ఫ్యామిలీ కోర్టుల దగ్గర జనం ఉంటున్నారు. హ్మ్. కాల్ వర్క్ చూస్తే విపరీతమైనటువంటి హడావిడి. పొద్దున్నుంచి సాయంత్రం వరకు వాయిదాలు పడుతూనే ఉంటాయి. హ్మ్. ఇలా కోర్టుల్లో డెసిషన్స్ వచ్చేస్తే నిజంగానే అంటే ఏదో ఒక స్పర్ధ జరుగుతుంది. ఆ స్పర్ధ వలన కోర్టుకెళ్తారు. కోర్టులో డివోర్స్ తీసుకుంటారు. అంత మాత్రం చేత వీళ్ళు వాళ్ళ మనసులోంచి పూర్తిగా చెరిగిపోతారా డివోర్స్ అయినంత మాత్రాన? హ్మ్. ఇలాంటి చాలా సెన్సిబుల్ విషయాలు పట్టుకుని హ్మ్. ఆ మొత్తాన్ని ఒక జాతర నేపథ్యంలో ఒక 7, 8 కుటుంబాలు ఇంటర్‌లింక్డ్ ఫ్యామిలీస్ హ్మ్. వాళ్ళ మధ్య జరిగే కథలు, హ్మ్. అలాగే ప్రధానమైనటువంటి హీరో, హీరోయిన్స్ వాళ్ళ మధ్య జరిగే స్పర్ధలు, ఆ స్పర్ధ పెరగటానికి వారి వారి కుటుంబ సభ్యులు చేసే దోహదము, హ్మ్. ఫైనల్‌గా వాళ్ళు ఎలా కంక్లూడ్ అయ్యారు హ్మ్. ఇవన్నీ. హ్మ్. వీటన్నిటిని కలుపుతూ ఈ మొత్తం స్టోరీ లైన్‌ని లింక్ చేసుకుంటూ వెళ్ళటానికి ఒక దొంగ క్యారెక్టర్ ఒకటి క్రియేట్ చేసి హ్మ్.
చాలా ఆర్గానిక్గా సినిమా ఎంగేజింగ్గా ఉండాలి, ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి, ఉమ్, జనం సరదాగా సినిమా చూడాలి, ఉమ్, ఆలోచించుకోవాలి బయటికి వెళ్ళాక ఆ, మంచి కాన్సెప్ట్. అనేటువంటి ఒక ప్రోగ్రాం పెట్టుకుని తీసినటువంటి సినిమాగా కనిపించింది నాకు. ఓకే. ఆ మేరకు డైరెక్టర్ స్కీమ్ చేశాడు. ఉమ్, స్కీమే, ఉమ్, ఆ స్కీమ్ బాగుంది. రెండోది పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి అందరివి. ఓకే. చివరికి ఒక 3 ఏళ్ల పాప కూడా చాలా అద్భుతంగా నటించింది ఆ సినిమాలో. ఓకే. అలా ఒక ఆర్గానిక్గా ఉంది సినిమా, పెద్ద హడావిడి పడకుండా. ఉమ్, ఈ సినిమాటిక్ అంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, ఉమ్, సినిమాలో ఇంకేవో ప్రపంచాన్ని చూపించాలి, ఈ గొడవలు ఏవీ లేవు. హాయిగా ఉంది సినిమా, ఉమ్, ప్రశాంతంగా ఇంట్లో జరిగేటువంటి గొడవ, ఉమ్, భార్యాభర్తల మధ్య జరిగేటువంటి మనస్పర్ధలు, అంటే గ్యాప్స్ ఎలా వస్తాయి దానికి సంబంధించి నడిపేశాడు. ఉమ్, అలాగే ఇగో క్లాష్, అత్తగారికి కోడలికి మధ్య ఎలాంటి గ్యాప్స్ వస్తాయి, రావడానికి వాళ్ళ పాత్ర ఎంత, వీళ్ళ పాత్ర ఎంత, ఉమ్, అవి తొలగించుకోవడానికి ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది. గతంలో విసు, బాలచందర్ ఇలాంటి వాళ్ళు ఇలాంటి టాపిక్స్ టేకప్ చేసేవాళ్ళు. ఉమ్, కాకపోతే ఈయనేం చేశాడంటే అలా ఆ ధోరణిలో కాకుండా దీన్ని ఒక అద్భుతమైనటువంటి ఎంగేజింగ్గా ఉండేలాగా హై వోల్టేజ్ ఉమ్, డ్రామాతో నడిపాడు. ఆ, ఈ హై వోల్టేజ్ డ్రామా అనేది బాగా వర్కౌట్ అయింది తెర మీద. ఈ గందరగోళము, అలాగే మిస్కమ్యూనికేషన్స్, ఒకరికొకరు ప్రాపర్గా అర్థం కాకపోవడం, కన్ఫ్యూజన్స్, ఉమ్, వాంటెడ్గా కొన్ని విషయాలు చెప్పుకోకపోవడం, ఉమ్, ఆ చెప్పుకోని విషయాలు తర్వాత అవి పెద్ద రకరకాలుగా పరిణమించటం, ఆ, ఇలా రకరకాల అంశాలను పేనుకుంటూ వెళ్ళాడు. మనుషుల మధ్య ఉండేటువంటి ఉమ్, మానవ సంబంధాల్లో ఉండే గందరగోళాల మీదే కథ. బా, అంతకు మించి ఇంకేం అక్కర్లేదు వేరే ప్రపంచం. ఉమ్, మన లోపల ఉన్న ప్రపంచమే మనకు కొత్తగా చూపిస్తే చాలా, అంతకు మించి వేరే ప్రపంచాలు అతకక్కర్లేదు ఆ, అన్న పద్ధతిలో సినిమాని నడిపాడు. బాగుంది ఉమ్, సినిమా, ఎంగేజింగ్గా ఉంది, ఎంటర్టైన్ అయింది. ఉమ్, అంటే ఎంటర్టైన్ చేశాడు, థియేటర్ని ఎంటర్టైన్ చేశాడు, ఎంగేజ్ చేశాడు, ఉమ్, ఎమోషనలైజ్ చేశాడు, ఉమ్, అలాగే ఆలోచింపజేశాడు కూడా. ఉమ్, అందుకని ఈ సినిమా డెఫినెట్గా పాస్ అవుతుంది. ఇలాంటి సినిమాలు చేసుకోవడం బెటర్. అవును. ఏదో అనుకుని అదేదో పెద్ద బీభత్సం చేసి పెద్ద మూటేసుకుని చనిపోవటం కన్నా కూడా ఆ, ఇది బెటర్. ఇలాంటి సినిమాలు హ్యాపీగా చేసుకోవటం. ఉమ్, అక్కడ వాళ్ళిద్దరూ కొంచెం ఆ, ఎలా చేస్తారు అంటే వాళ్ళిద్దరూ పెయిర్ ఏమిటి అని అనుకున్నారు చాలా మంది. ఉమ్, అవును. ఎవరు, విజయ్ విజయ్ సేతుపతి, సేతుపతిను నిత్యమేనన్. నిత్యమేనన్ అవును. అనుకున్నప్పటికీ వాళ్ళిద్దరూ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది సినిమాలో. ఓకే. ఇద్దరు చాలా బాగా పెర్ఫామ్ చేశారు. బాగా ఆవిడ సొంత డైలాగులు, ఉమ్, బాగా నడిచింది. ఓకే. సినిమా చాలా బాగుంది, సరదాగా ఉంది, ఎంటర్టైనింగ్గా ఉంది, ఎంగేజింగ్గా ఉంది. ఉమ్, కొన్ని విషయాలు ఆలోచింపజేసే పద్ధతిలో కూడా ఉంది. ఓకే. సో పాస్ అయిపోయిన సినిమాగానే చూస్తాను నేను. ఓకే. ఈ రేటింగ్ ఇవ్వమంటే ఎంత ఇస్తారు దీనికి? 2.5 ఇస్తాను. ఓకే. థ్యాంక్ యూ సార్.